నిన్న ఒక వర్కర్ వచ్చి నన్ను ఇలా అడిగారండి. వాళ్ళ పాపకి అంటే 10th స్టాండర్డ్ చదువుతుంది. స్కూల్ నుంచి రాగానే చాలా కాళ్ళు లాగేస్తున్నాయి అండ్ ప్రతిరోజు కాలు పిసుకమని చెప్తుందంట. ఇది ఆల్మోస్ట్ 6 నెలల నుంచి నడుస్తుంది. ప్రతిరోజు కాలు పిసుకమంటుంది. ఏం చేయాలి మేడం అని నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. అదే కాకుండా మీరు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు, 10th క్లాస్ వరకు జుట్టు బాగా పెరిగిన అమ్మాయిలకి 10th స్టాండర్డ్ నుంచి ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది బోర్డ్ ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల అనుకుంటాము. కొంచెంమంది చాలా అపోహలు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయేమో అందుకే జుట్టు రాలిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. ఇదంతా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 10th స్టాండర్డ్ అండ్ ఇంటర్మీడియట్ అప్పటి నుంచి ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. అండ్ కొంచెం మంది అమ్మాయిల్లో మీరు చూస్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అనమాట. కొంచెం సేపు నిలబడితే చాలు కళ్ళు తిరగడం, లేకపోతే కొంచెం గట్టిగా ఆడుకున్నా సరే 9th 10th స్టాండర్డ్ పిల్లలు కూడా బాగా ఆడుకున్నా సరే కళ్ళు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య అందరిది. అంటే ఈ సమస్యలన్నిటికీ అంటే జుట్టు రాలిపోవడం, కాళ్ళు పీకడం, బాగా నీరసం రావడం, అంటే కొంచెం ఆడుకున్న అలసిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, వీటన్నిటికీ ముఖ్య కారణం రక్తహీనత. అంటే అయితే ఈ రక్తహీనతకి కారణం ఏంటంటే సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా, బ్లడ్ లాస్ అయినా అండ్ ప్రొడక్షన్ తగ్గిన. అయితే ఈ మన అమ్మాయిలు చూస్తూ ఉంటే జనరల్గా అమ్మాయిలు 7th 8th స్టాండర్డ్లో పెద్ద మనిషి అవుతారు. దాని తర్వాత మెన్స్ట్రల్ లాస్ వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే మెన్స్ట్రల్ లాస్. ఇవి బ్లడ్ పోతూ ఉంటుంది, కానీ ఆహారం సరిగ్గా తీసుకోరు. ఎప్పుడైనా లాస్ని భర్తీ చేయడానికి మనకి ఇంటేక్ బాగా పెంచుకోవాలి. ఎస్పెషలీ 9th 10th స్టాండర్డ్ అమ్మాయిల్లో వీళ్ళు అనేక రకమైన కారణాల వల్ల వీళ్ళకి న్యూట్రిషన్ సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు. సో 10th స్టాండర్డ్ నుంచి వీళ్ళన్నిటికీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అంటే బ్లడ్ లాస్ అయిన ఒక 1-2 ఇయర్స్ తర్వాత అంటే మన బాడీ అలసిపోతుంది, బోన్ మ్యారో ప్రొడక్షన్ సరిపోవట్లేదు. ఈ సరిపోకపోవడం వల్ల బ్లడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ అన్ని సిమ్టమ్స్ మీరు చాలా మందిలో అబ్జర్వ్ చేయండి. అన్ని సిమ్టమ్స్ 10th స్టాండర్డ్ నుంచి మొదలవుతున్నాయి. అయితే ఈ బ్లడ్కి ఉత్పత్తి అవడానికి కొన్ని పదార్థాలు చాలా అవసరం అండి, కొన్ని ఎలిమెంట్స్. వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఐరన్. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మన దేశంలో అమ్మాయిల్లో చాలా చాలా కామన్. ఇందాక నేను చెప్పినట్టుగా లాస్ అయితే జరుగుతుంది, కానీ ఇంటేక్ సరిగ్గా లేదు. సో మనం ఈ లాస్ని భర్తీ చేయడానికి ఐరన్ ఉన్న ఆహారం ఆర్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఆర్ ఐరన్ ఇంజెక్షన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఈ వీడియోలో మనకి ఏ ఫుడ్ తింటే ఐరన్ సరిగా లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. మనకి ఐరన్ లభించే ఫుడ్ సోర్సెస్ ముఖ్యంగా 2 రకాలండి. ఒకటి నాన్ వెజిటేరియన్ ఫుడ్, రెండోది వెజిటేరియన్ ఫుడ్. నాన్ వెజిటేరియన్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా రెగ్యులర్గా నాన్ వెజ్ తినరు. మన వెస్టర్న్ డైట్ కాదు మంది. అంటే ఏ వీకెండ్ సండే కానీ once in 2 weeks, once in 3 weeks తినే మంది చాలామంది ఉన్నారు. సో అది సోర్స్ ఆఫ్ ఐరన్ అని చెప్పుకోవడానికి లేదు. సో మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఏంటంటే వెజిటేరియన్ డైట్. సో ఏ వెజిటేరియన్ డైట్లో ఐరన్ ఎక్కువ లభిస్తుంది. ఐరన్ ఎక్కువగా లభించేది మెయిన్గా ఆకుకూరలు అండ్ గ్రీన్ వెజిటబుల్స్. ఈ గ్రీన్ వెజిటబుల్స్ అంటే చిక్కుడుకాయలు లాంటివి, బీన్స్, ఇంక్లూడింగ్ లేడీ ఫింగర్, బెండకాయలు, ములక్కాడలు, వీటన్నిటిలోనే ఐరన్ ఉంటుంది. అండ్ ఆకుకూరలు ఎస్పెషలీ చాలామంది అడుగుతారు ఏ ఆకుకూరలు మంచివని. ఆకుకూరలు అన్నీ మంచివేనండి. అంటే మనకి రకరకాలుగా వండుకోవచ్చు, ఒకసారి. అండ్ ఆకుకూరలలో ఐరన్ అబ్జార్ప్షన్ పెంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్లో ఉన్న ఐరన్ అబ్జార్ప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, అంత ఫాస్ట్గా బాడీ అబ్జార్బ్ అయిపోదు. ఐరన్ అందులో లభించినా సరే కొంచెం అబ్జార్ప్షన్ అండ్ బయో అవైలబిలిటీ అంటారు. సో బాడీకి లభించే ఐరన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనం వండే విధానంలో ఎస్పెషలీ మన దేశంలో మనకు అదృష్టం ఏంటంటే మనకి రకరకాల వంటకాలు మనం వండుకోవచ్చు. దీనివల్ల యాక్చువల్లీ మన ఫుడ్ న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు చివరిలో చింతపండు యాడ్ చేస్తాం అనుకోండి. చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనుకుంటారు, కానీ టేస్టే కాదండి. ఈ చింతపండు యాడ్ చేయడం వల్ల న్యూట్రియంట్ వాల్యూ అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట. అంటే ఈ ఆకుకూరలో ఉన్న ఈ ఐరన్ అబ్జార్ప్షను పెరుగుతుంది. అదే కాకుండా ఈవెన్ మనం చూడండి, ఇంట్లో ఏ బెండకాయ పులుసు చేసుకున్నా చింతపండు యాడ్ చేస్తాం. దీనివల్ల మన ఆహారంలో న్యూట్రియంట్స్ బాడీలోకి బాగా అబ్జార్బ్ అవుతాయన్నమాట. సో మనకు తెలియకుండానే మనకి కొన్ని రకాల కర్రీస్ చేసుకోవడంతో మన బాడీ బాగా అబ్జార్బ్ అవుతాయి.
అంటే అందరూ అందుకే చెప్తారు ఫ్రైస్ అవాయిడ్ చేయండి, కూరలు వండుకోమని. సో మన కూరలు రుచిగా వండుకుంటే పిల్లలు ఇష్టంగా తినడంతో పాటు వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలు అన్నీ లభిస్తాయి. చాలామందితో చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయండి. అంటే రోజు పాలు గుడ్డు తీసుకుంటున్నాం మేడం, మాకు ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుందంటారు. పాలు గుడ్లలో ఐరన్ కంటెంట్ చాలా చాలా మినిమల్ ఉంటుందండి. పాల వల్ల గుడ్ల వల్ల ప్రోటీన్ లభిస్తుంది కానీ ఐరన్ లభించే అవకాశం లేదు. సో పాల వల్ల గుడ్ల వల్ల మనకి ఐరన్ లభించదు. అది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అదర్ వైటమిన్స్ మాత్రమే. మిగతా వైటమిన్స్ ప్రోటీన్స్ లభిస్తాయి కానీ ఐరన్ సోర్స్ కింద పాలు గుడ్లు నమ్ముకోవడానికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే బెల్లం అండి, డేట్స్. బెల్లం తింటే ఐరన్ లభిస్తుంది అని మీరు అందరికీ తెలుసు, అందరూ చెప్తూ ఉంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లంలో ఐరన్ శాతం చాలా తక్కువ. అండ్ బెల్లం మీద డిపెండ్ అయితే ఎస్పెషలీ మన అమ్మాయిలు చెప్తున్నాం కదా, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా హెల్త్ కాన్షియస్. సన్నగా ఉండాలి, 0 సైజులో ఉండాలి, -, సైజులో ఉండాలని చాలా అనుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటప్పుడు వీళ్ళు బెల్లం కానీ మన డేట్స్ కానీ ఎక్కువ పెడితే వాళ్ళకి ఒళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఈజీగా ఒబిసిటీ వచ్చేస్తుంది. సో బెల్లం యాడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు, కానీ అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ కింద మనం కన్సిడర్ చేయలేం. డేట్స్ కూడా అంతే. డేట్స్ కూడా ఐరన్ కంటెంట్ లాగా మనం అది ఒక మెయిన్ సోర్స్ లాగా చూడలేం. ఎందుకంటే డేట్స్ ఎక్కువ తిన్నా సరే ఈజీ ఒళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక అపోహం నట్స్. ఈ మధ్యన చూస్తున్నాం నట్స్ అండ్ గ్రెయిన్స్. ఏంటంటే ఇవన్నీ ఈ సీడ్స్ తింటున్నారు ఈ మధ్యన, ఈ పంకిన్ సీడ్స్ అని వేరియస్ టైప్స్ ఆఫ్ సీడ్స్. నట్స్ సీడ్స్లో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 50-60% ఫ్యాట్ ఉంటుంది. సో వాటి మీద యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఐరన్ కింద డిపెండ్ అవ్వడానికి లేదు. అంటే అవి కొంచెం మోతాదులో తింటే యాంటీ ఆక్సిడెంట్స్, అదర్ వైటమిన్స్ లభిస్తాయి కానీ అవి యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఐరన్ మనం డిపెండ్ అవ్వలేం. అండ్ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్ రాగా తింటే దానికి అబ్జార్ప్షన్ అసలు జరగదు. ఎందుకంటే వాటిలో ఆ కవరింగ్ దీంట్లో అంటే ఈ బాదం పప్పు తొక్కలో పాలిఫినాల్స్ అని, ఈ ఫైటేట్స్ అని ఇలాంటి సబ్స్టెన్సెస్ వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ బాగా తగ్గిపోద్ది. సో ఈవెన్ మీరు ఎవరైనా బాదం పప్పు తినాలన్నా నానపెట్టి మాత్రమే తినాలి. నానపెట్టి తింటేనే వాటి అబ్జార్ప్షన్ బాగుంటుందన్నమాట. కానీ నేను చెప్పినట్టుగా డేట్స్ కానీ నట్స్ కానీ ఈ సీడ్స్ కానీ యాజ్ ఎ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఐరన్ కింద మనం కన్సిడర్ చేయలేం. సో మనం మెయిన్ ఐరన్ మీద డిపెండ్ అవ్వాల్సింది ఈ గ్రీన్ వెజిటబుల్స్ మీద, ఆకుకూరల మీద. అండ్ బాగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కొన్ని సైన్స్ మనకు కనిపిస్తాయండి. లైక్ పేల్గా అయిపోవడం, అంటే కళ్ళు పేల్గా ఉండడం. అండ్ మీరు నెయిల్స్ చూస్తే జనరల్గా మన నెయిల్స్ ఇట్లా కర్వేచర్ ఉంటుంది. మన అన్ని గోళ్ళలో చిన్న కర్వేచర్ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ చాలా ప్రొలాంగ్గా ఉంటే నెయిల్స్ ఫ్లాటన్ అయిపోతాయి. కొంచెం మంది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని గమనిస్తే స్పూన్ షేప్ నెయిల్స్లా తయారవుతాయి. ఎస్పెషల్లీ కాళ్ళ గోళ్ళు స్పూన్ షేప్ అంటే డ్రాప్ ఆఫ్ వాటర్ పెడితే అది హోల్డ్ చేస్తాయి అన్నమాట. స్పూన్ షేప్ నెయిల్స్ కానీ ఫ్లాట్ నెయిల్స్ కానీ ఉంటే చాలా రోజుల నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. మీరు ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాలి. ఎప్పుడైనా సిమ్టమ్స్ ఉంటాయి, అలసట కానీ ఎక్కువ కాలు పిక్కడం కానీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఐరన్ సప్లిమెంట్స్ గ్యారెంటీగా తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్కి వస్తే ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, ఐరన్ ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్. ఐరన్ ట్యాబ్లెట్స్ చాలా రకాలు, అంటే ఫెర్రస్ ఆస్కార్బేట్ అని, ఫెర్రస్ ఫ్యూమరేట్ అని చాలా రకాల ఉంటాయి. అండ్ కొంచెం మందికి ఐరన్ ట్యాబ్లెట్స్ పడవు అంటుంటారు. అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది, వికారం వస్తుంది, అంటే మోషన్ గట్టిగా అవుతుందని చాలామంది ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత 1-2 days వాడు మానేస్తూ ఉంటారు. మనకి ఒక రకమైన ఐరన్ ట్యాబ్లెట్స్ పడకపోతే ఆ కాంపౌండ్ మార్చి మీ డాక్టర్ని అడిగితే వేరే రకం ట్యాబ్లెట్ రాసిస్తారు. అండ్ ఎప్పుడైనా మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడితే మాత్రం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఐరన్ అండ్ కాల్షియం ఇప్పుడు కలిపి వేసుకోవద్దు. మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడితే ఐరన్ వేరేగా ఒక పూట వేసుకోండి, కాల్షియం ట్యాబ్లెట్ కానీ బి కాంప్లెక్స్ కానీ వేరే పూట వేసుకోండి. ఐరన్ ఒకటి, కాల్షియం ట్యాబ్లెట్ మాత్రం ఏది కంబైన్ చేయొద్దండి. మీకు అవసరం ఐరన్ బి కాంప్లెక్స్ ఒక పూట వేసుకోవచ్చు, కాల్షియం వేరే పూట వేసుకోవచ్చు. వీలైనంత మటుకు అన్నీ ఒక్కొక్క పూట వేసుకోండి. అది ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల అండ్ మోషన్ డార్క్గా అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే,
మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే పెరుగు కానీ పాలు కానీ కాఫీ టీతో కానీ కలిపి వేసుకోవద్దు, ఎందుకంటే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఐరన్ ఇంజెక్షన్స్, ఎస్పెషలీ రక్తహీనత బాగా ఉంటే, అంటే పేషెంట్ సిమ్టమాటిక్గా ఉంటే ఇప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్. అంటే కొంచెం మందికి ఐరన్ టాబ్లెట్స్ అస్సలు పడవు, రక్తం ఏమో ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తే ఈ హిమోగ్లోబిన్ తొందరగా రికవరీ వస్తుందండి. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఇప్పుడు చాలా రకాల అవైలబుల్ ఉన్నాయి. మీరు అవసరం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ ఇంజెక్షన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఐరన్ డెఫిషియన్సీ నుంచి మనం కాపాడుకోవాలంటే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్. ఈ ఐరన్ డెఫిషియన్సీ చాలా చాలా ప్రబలంగా ఉంటుందండి. అంటే మీరు ఊహించరు, మన చుట్టుపక్కల ఆల్మోస్ట్ అందరు అమ్మాయిల్లో ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. అండ్ ఇది బాగా ముదిరి రక్తం బాగా పడిపోయి, అంటే రక్తం ఎక్కిచ్చే వరకు ఎవరో తెచ్చుకోవద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశంలో హెయిర్ ఫాల్కి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటి తెలుసా? అది ఐరన్ డెఫిషియన్సీ. అండ్ ఎస్పెషలీ ఈ స్కూల్ పిల్లల్లో మనం తరచూ చూస్తూ ఉంటాం. సో వీటిని మనం అందరం కలిసి అరికట్టవచ్చు. సో ఈ వీడియో మొత్తం మీ ఆత్మీయులంతా షేర్ చేయండి, ఐరన్ డెఫిషియన్సీని తొందరగా గుర్తించండి. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.